అందరికీ నమస్కారం. నేను మీ ఫణీంద్ర, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు బీజేపీ. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున భారస అంటే భారత రాష్ట్ర సమితి అలియాస్ టిఆర్ఎస్ వారు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, 25 వసంతాలు అని చెప్పి. దేశం మొత్తము మొన్న జరిగిన పహల్గామా ఉగ్రదాడుల్లో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయంపై అందరూ శోక సముద్రంలో ఉంటే మీకు ఉత్సవాలు అవసరమా? నేను అడుగుతున్న వీడియో ద్వారా, మీకు ఉత్సవాలు అవసరమా? ఏం మురగబెట్టినావని కేసీఆర్ ఈ ఉత్సవాలు నీకు? మొన్న గెలిచిన తర్వాత సంవత్సరంన్నర అయింది, కనీసం నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టినావా? అడుగుపెట్టి ప్రత్యర్థిలా కూర్చొని మరి ప్రశ్నించినావా? ప్రజల తరపున ఉన్నావా? కనీసం నువ్వు నిలబడిన నియోజకవర్గం వైపున కనీసం ఒక మాట మాట్లాడినావా? ఏ విషయం మీద నువ్వు ఉత్సవాలు జరుపుకోవాలా? లిక్కర్ స్కామ్లో భాగంగా ఉత్సవాలు జరుపుకోవాలన్నా, లేదా భూ కబ్జాల విషయంలో జరిగిన కుంభకోణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, లేదా ధరణి పోర్టల్ మీద ఏ విషయంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, జరిగిన కుంభకోణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, ప్రాజెక్టు మీద జరిగిన కుంభకోణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు నీ పథకాలని చెప్పి ప్రజలకి చూపించిన విషయంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, లేదా మిగులు తెలంగాణ అని తగులు తెలంగాణ లాగా ఒక బడ్జెట్ విషయంలో ఇంత అప్పులు పాలు చేసిన దాని విషయంలో నువ్వు ఉత్సవాలు జరుపుకోవాలన్నా, ఏ విషయంలో జరుపుకోవాలా? మిషన్ భగీరథ విషయంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నా, ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అంతా అప్పులు పాలు చేసి దాని విషయంలో నువ్వు ఉత్సవాలు జరుపుకోవాలన్నా? చెప్పి తీరాలా ఫస్ట్ నువ్వు. నీ మనస్సాక్షికి ఉండాలి. ఈ రకంగా దేశం మొత్తం శోక సముద్రంలో ఉంటే నువ్వు ఈ రోజున బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి ఉత్సవాలు జరుపుకుంటావా? అది ప్రజలందరినీ తరలిస్తున్నామని చెప్పి స్వచ్ఛంగా వాడు రావట్లే. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏం ప్రలోభాలు పెట్టి నువ్వు తీసుకెళ్తున్నావో జనాన్ని అందరికీ తెలుసు. కొంచెమైనా ఉండాలి. ఇన్ని సంవత్సరాల నీ యొక్క రాజకీయ జీవితంలో ఈ రోజున ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉత్సవాలు జరుపుతున్నావు అంటే నువ్వు కూడా ఒకలాగా దేశద్రోహివే. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ఆపండి, సభని ఆపండి. కనీసం సభలో మీరు జరుపుకున్న సభ మీకు తెలియాలా, మీ మనసుకు తెలియాలా. ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను అడుగుతున్నా, ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని అడుగుతున్నా, ప్రతి ఒక్క టీఆర్ఎస్ మహామేధావులను అడుగుతున్నా. ఈ రోజున దేశం ఈ స్థితిలో ఉంటే, ఉగ్రవాది దాడుల విషయంలో ఈ స్థితిలో ఉంటే మీ గుండె మీద చేసుకొని చెప్పుకొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం అవసరమా అని చెప్పి మీ యొక్క విజ్ఞతకై నేను వదిలేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్, జై తెలంగాణ.